ఇదే ముచ్చట ఇప్పుడు ఇలా 12,000 పెంచిండు కదా, ఇదే ముచ్చట కేసీఆర్ ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్తా ఆర్థిక పరిస్థితిని వివరిస్తా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అరే రైతు బంధు మనం విజయవంతంగా 11 సార్లు ఇచ్చుకున్నాము, దాదాపు 70,000 కోట్లు రైతుల ఖాతాలో వేసినాం, మనము రైతుల కోసం ఖర్చు చేసినాము, రైతులకు ఇచ్చినాం. అవి 70,000 కోట్లతోటి రైతు కొంత పరిపుష్టి అయ్యిండు, కొంత ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి కొంత పంట మీద కానీ సాగు మీద కానీ ఫోకస్ పెట్టిండు. అందుకే రాష్ట్రంలో వరి దిగుబడి గణనీయంగా పెరిగింది, సాగు భూమి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది, అలాగే నీటి వనరులు పెంచుకోగలిగినాము, ఈ రకాల పనులు చేసుకోగలిగినాం మనం అని చెప్పేసి వారు చెప్పారు. ఆ అనుభవంతో ఆయా కేసీఆర్ గారు ఏమన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలకు ముందు రైతు బంధును మనం కూడా పెంచుకుందాము, కాకపోతే కాంగ్రెస్ చెప్పినట్టు అబద్ధాలు కాదు, ఇంకో ఈ లెక్క ప్రకారం పెంచుకుందాం అని చెప్పేసి ఆయన ఒక తీరు చెప్పిండు. ఆ తీరు ఏందో కూడా మీరు ఒకసారి చూడండి. రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది, 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం, దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్ గా 12,000 రూపాయలు పెరుగుతుంది, అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 50 ఇయర్కి వెళ్ళేటప్పటికి 16,000 రూపాయలు చేరుకుంటుంది. అది ఆయన చెప్పిండు. ఆయన ఇక మేము కాంగ్రెస్ చెప్పినట్టు ఒకటేసారి పెంచాము, 16,000 దాకా పెంచుకోవచ్చు, మనకు అవకాశం ఉంటుంది. కానీ ఎట్లా చేయాలి, ఫస్ట్ ఒక సంవత్సరం అయిపోయే లోపల 2,000 పెంచుకుంటాము, 12,000 అవుతుంది. దాని తర్వాత 5 ఏళ్ళకి వయసు లోపల అది 12,000 నుంచి 16,000 దాకా పోతుంది. దానివల్ల ఏమవుతుంది, రాష్ట్రానికి కొంచెం ఆర్థికంగా నిధులు సమకూరిన తర్వాత ఇట్లా మనం పెంచుకుంటూ పోదాము కొంత అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు ప్రజలు నమ్మలే, ఇట్లా నమ్మరు. ఎందుకంటే వెంటనే రాగానే మేము 15,000 ఇస్తాం, రాగానే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రాగానే మీకు స్కూటీలు ఇస్తాం, రాగానే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రాగానే మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాము, ఉచిత బస్సు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాం, ఇట్లా అన్నీ చెప్పేసరికి ప్రజలు అవి నమ్మిరు. అవి బాగుంటాయి కదా, వినడానికి అద్భుతంగా ఉంటాయి, అత్యద్భుతంగా ఉంటాయి కదా, అరే అది ఇస్తారంట ఇది ఇస్తారంట అని చెప్పేసి. సో కాబట్టి ఫ్రీగా వస్తుందని వరకు కొంచెం ప్రజలు కూడా ఆశపడతారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఇట్లా గోసపడతారు. సో కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇట్లా ఆ రోజు కేసీఆర్ చెప్పిన ఆయన 10 ఏళ్ల పాటు అప్పటికే ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఇది చెప్తేప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. అంత అనుభవంతో చెప్తే ప్రజలు ఆ రోజు నమ్మలే. కానీ ఇప్పుడు ఏం చేసారు, ఇప్పుడు ఈయన ఏం చెప్పిండో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేసిండు. కానీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు వేరు, ఇలా చేస్తున్నది వేరు. ఈ 12,000 కూడా మళ్ళీ ఇప్పుడు పెంచినటువంటి 12,000 ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయా ఇలా? ఇవేంటివి యాడ్లు వేస్తావా? ఇది అదే యాడ్లు కూడా వేసుకురు వీళ్ళు. 10 ఏండ్ల సంది మాసువంటి రైతుల బతుకులు ఆగమైనాయి. రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 సాయమే గాక వరి పంటకు 500 బోనస్ కూడా ఇస్తుంది కాంగ్రెస్. వ్యవసాయ కూలీలను ఇన్ని దినాలు పట్టించుకోలే గాని ఇప్పుడు మాకు కూడా ప్రతి ఏటా 12,000 సాయం చేస్తుంది కాంగ్రెస్. మాస్ వంటి వృద్ధులకు మాటలు కాదు, ఇప్పుడు గ్యారంటీలు కావాలి. కాంగ్రెస్ మాకు 4,000 పింఛన్ ఇస్తుంది, 10 లక్షల ఆరోగ్య బీమా కూడా. నా ఓటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి. ఇట్లా ప్రచారం చేసి ఇట్లా గ్యారంటీలను ఇస్తుంది ఒకటిసారి వచ్చేస్తాయని చెప్పేసి ప్రచారం చేసి గెలిచింది. ఇదంతా కేవలము ప్రజలను మభ్యపెట్టడం అన్నట్టు. ఇదంతా అంటే వాళ్ళని ఏ విధంగా మనం ఓటు మన వైపు వేయించుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓటు వేయించాలనేటువంటి కార్యక్రమం తప్ప, ఆ టార్గెట్ తప్ప ఇంకొకటి లేదు. అందుకే ఇంత అద్భుతంగా తీసిరు. దాంతోపాటు చాలా మంది మాట్లాడారు ఇట్లా పైకి వచ్చిన కూడా. कृषि मजदूरों को 12,000 रुपए, आपको MSP की गारंटी दी जाएगी। आज भी जहाँ कांग्रेस की सरकार है वहाँ सबसे अधिक MSP मिल रही है. అది ఎక్కడ పోయింది అక్క? ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడే, 15,000 ఇస్తానే, 12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తానే, కౌలు రైతులకు 15,000 ఇస్తానే. ఈరోజు ఎక్కడ పోయింది అక్క? పోయి ఢిల్లీలో కూర్చుంది, కేరళ వయనాడులో గెలిచింది, ఇంకా ఆడనే ఉంటుంది, మనకు సంబంధం లేదు. వీళ్ళంతా రాజకీయ టూరిస్టులు అన్నమాట. ఇట్లా వస్తారు, ప్రచారం చేస్తారు, ప్రజలకు చెప్తారు ఏదో ఒక ముచ్చట, ఓట్లు వేయించుకున్న దాకా అత్యద్భుతంగా మాటలు చెప్తారు, తర్వాత దుకాణం సరిదేస్తారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా చూడండి, ఊకో నాయన, నువ్వు నేషనల్ పప్పు కాదు, ఇంటర్నేషనల్ పప్పు. నువ్వు ఇన్ని మాటలు చెప్పి ఇంత చేసి జనాలకి ఇలా టోకరా పెడుతుంది మీరు మొత్తానికి.